తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రెషర్ కుక్కర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఈరోజు ఎంతో రుచికరమైన మరియు సులువైన ప్రెషర్ కుక్కర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె 50 గ్రాములు, దాల్చిన చెక్క 3 గ్రాములు, లవంగాలు 3 గ్రాములు, ఇలాచీ 3 గ్రాములు, షాజీరా 3 గ్రాములు, బిర్యానీ ఆకు 3, కారం 20 గ్రాములు, పెరుగు 75 మిల్లీలీటర్లు, పసుపు 5 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్ 15 గ్రాములు, బీన్స్ 75 గ్రాములు, క్యారెట్ 75 గ్రాములు, బంగాళాదుంపలు 100 గ్రాములు, పచ్చి బఠానీ 50 గ్రాములు, కాలీఫ్లవర్ 100 గ్రాములు, పుదీనా 25 గ్రాములు, కొత్తిమీర 25 గ్రాములు, నెయ్యి 25 గ్రాములు, కుంకుమ పువ్వు చిటికెడు, బాస్మతి బియ్యం 200 గ్రాములు, వేయించుకున్న ఉల్లిపాయలు 30 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం 20 మిల్లీలీటర్లు, నీళ్లు తగినన్ని. తయారు చేసే విధానం: ఒక కడాయిలో నీళ్లు మరిగించుకొని ఉప్పు, షాజీరా, బియ్యం వేసి సగం ఉడికించుకొని వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, క్యారెట్, బీన్స్, ఉప్పు వేసి కొద్దిగా వేయించుకొని బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి పెరుగు, నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత నిమ్మరసం, సగం ఉడికించుకున్న అన్నం, నెయ్యి,
కుంకుమ పువ్వు నీళ్లు పోసి సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ప్రెషర్ కుక్కర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.